లేచి నిలబడి ఒక పాట పాడుతుండగా మన ఈవులు ప్రభు సమర్పిస్తాము. ప్రభువా, గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను. ఏడు వందల ముప్పై. కొన్ని పుస్తకాల్లో 714. ప్రభువా, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలేనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవాలేనని. ప్రభువా, లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం. లాభకరములైయుండెనో వాటిని క్రీస్తు నిమిత్తం. నష్టముగానెందుకొని ముందుకే సాగుచున్నాను. నష్టముగానెంచుకొని ముందుకే సాగుచున్నాను. ప్రభువా, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా, క్రీస్తును సంపాదించుకొని తన పునరుత్థాన బలమును. క్రీస్తును సంపాదించుకొని తన పునరుత్థాన బలమును ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడనౌదును. ఎరిగి ఆయన శ్రమలలో పాలివాడనౌదును. ప్రభువా, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను.
కార్యక్రమాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రభు చిత్తమైతే ఈ వారంలో జరిగేటువంటి వార కార్యక్రమములు, ఈ దినము ఆదివారము భోజనము, ఆ గ్రామాల నుంచి వచ్చిన వారికి భోజనం భోంచేసిన తర్వాత మందిరములో సహోదరులు సహోదరులకు కూడా ఆయా పనులు ఏర్పాటు చేయబడినాయి. కాబట్టి మందిరంలో కొన్ని కట్టెలు కొట్టే పని ఉంది. తర్వాత చిన్న చిన్న బూజు దులపడము, ఎందుకంటే ప్రతి ఆదివారము ఏదో ఒక మీటింగు వెళ్ళిపోతున్నాం. మందిరాన్ని యొక్క శుభ్రత కనుక పనులు కూడా మనం చేసుకోవాలి. కాబట్టి ఈ దినము కొంచెం పరిచర్యలు ఉంటాయి మందిరంలో. కాబట్టి అందరూ కూడా స్థానికులు భోంచేసి తిరిగి త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. మరి పల్లెల నుంచి వచ్చిన వారు భోంచేసిన తర్వాత ఆయా పరిచర్యల్లో పాలు పొందాలని మనవి చేస్తున్నాను. ఈ దినం ఏ కూడిక ఉండదు, మనకు మందిరంలో పరిచర్య కలిగి ఉంటాం. సోమవారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం వరకు గొలుసు ప్రార్థన, మంగళవారం సాయంకాలం 7 గంటలకు ప్రత్యేకమైన కూడిక బేర్షబాలో కలిగి ఉంటాం. ఎందుకంటే మంగళవారం బుధవారము దైవ సేవకుల ప్రార్థన కూడికలు, రాయలసీమ సేవకుల మీటింగ్స్ బేర్షబాలో ఉంటాయి కనుక మంగళవారము సాయంకాలం 7 గంటలకు అన్ని బ్రాంచెస్ వారికి ప్రత్యేకమైన కూడిక బేర్షబాలో ఏర్పాటు చేయబడింది. కాబట్టి అందరికీ ఆహ్వానం ఉంది. కాబట్టి వ్యాన్ కూడా మంగళవారము ఇక్కడ సంఘ ప్రార్థన ఉండదు, బేర్షబాలో ప్రత్యేకమైన కూడికకు అందరూ కూడా రావాలని మనవి చేస్తున్నాం. వ్యాన్కు వచ్చేవారు ముందుగా తెలపాలని మనవి చేస్తున్నాం. అలాగే బేస్తవారం మనకు బుధవారము సాయంకాలం గ్రామాల పరిచర్య కొక్కరాయపల్లి, నానాపురం. గురువారం సాయంకాలం 7 గంటలకు బైబిల్ పట్నం, శుక్రవారం సాయంకాలం సహోదరుల కూడిక, శనివారము పరిచారకుల ప్రార్థన, మందిరం శుభ్రపరచుట. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన కొరకు చేరుస్తాం. వచ్చే వారం వంట పరిచర్య సోదరి శారమ్మక్క, సోదరి మేరీ జాన్సక్క, సోదరి రిపుకమ్మ, సోదరి పద్మపుష్పక్క జ్ఞాపకం పెట్టుకోండి. తర్వాత దైవ సేవకుల ప్రార్థన కూడికలు బేర్షబాలో మంగళవారం బుధవారం ఉంటాయి, వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. ఉప్పరపల్లె రాజమ్మ మనవనికి 3 నెలల తర్వాత ఆపరేషన్ చేస్తామని చెప్పినారు. ప్రస్తుతము దగ్గు జలుబు ఉంది కనుక ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తాం. మోకరించండి, ప్రార్థన చేస్తాం. సండే స్కూల్ పిల్లల ర్యాలీకి మీరు నిలబడుకోండి, త్వరగా ర్యాలీకి పోయేస్తాం. సండే స్కూల్ పిల్లలంతా ర్యాలీ కొరకు నిలబడుకోండి. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమున నీ పాదాల వందనాలు చెల్లిస్తుంటున్నాము. ప్రభా, నీ సన్నిధికి మమ్మల్ని సమకూర్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా, నీ పిల్లలమైన మేము నీ సన్నిధిలో కూడుకొని ఆడి నీ సన్నిధి అనుభవించే భాగ్యం ఇచ్చారు నాయన. మరి ఏదైతే విన్నామో అది మా హృదయంలో భద్రపరచండి. శత్రువు ఎత్తుకొని పోకుండా సాయం చేయండి. దీనులమై భయభక్తులు కలిగి వినయముతో కలిగి ప్రభా నిన్ను నీ కొరకు జీవించే జీవితము, శ్రేష్టమైన మంచి జీవితము మాకు దయచేయండి. ప్రభా, ఏదైతే ఎడముగా మా జీవితంలో ఎడము చేసుకోవాలో విడిచిపెట్టాలో వాటిని మేము వదిలిపెట్టి విడిచిపెట్టేటువంటి వారుగా ఉండగలుగుటకు సాయం చేయండి. అలాగే మా ఆత్మీయ జీవితాన్ని మీరు క్రమపరిచి చక్కపరిచి నూతనపరచమని ప్రార్థిస్తూ వాళ్ళ తండ్రి చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారి వారి గ్రామాలకు తిరిగి వెళ్తున్న తోడుగా ఉండండి. మా ప్రభాని ప్రజలు తీసుకొచ్చిన కానుకలను దీవించి మందిరంలో సమృద్ధించండి. ప్రతి అక్కర తీర్చండి. ప్రభా, సండే స్కూల్లోను, వంటశాలలోను, డ్యూటీల్లోనూ, పరిచర్యలన్నింటిలో కూడా పాలు పొందిన బిడ్డలందరూ స్తోత్రములు. అనేకులు పరిచారకులను కూడా మీరు సిద్ధపరిచి సంఘం క్షేమాభివృద్ధి కొరకు మీరే బలపరిచి వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. పర్లో తండ్రి వారి కార్యక్రమాలన్నింటిలో తోడండి, సాయం చేయండి. మా ప్రభా, ఎవరైతే బలహీనతలోనో కనికరించండి. రాజమ్మ పురపల్లి వారి మనవనికి కూడా 3 నెలల తర్వాత ఆపరేషన్ చెప్పినారు. మీరే కావాల్సినటువంటి ఆరోగ్యం ఇచ్చి ఆపరేషన్లో సాయం చేయండి. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరిన మనకు తను ప్రేమించే వారికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి మీరు లేచి పక్కకి వెళ్ళినట్లయితే మీ చేపలు త్వరగా తీసేస్తారు. భోజనానికి మీరు కూర్చోవడానికి అవకాశం ఉంది. యవనస్తులు చేపలు చుట్టండి. యవనస్తులు త్వరగా చేపలు చుట్టండి. అరుణ్